సోదరులారా, సోదరిమణులారా, ఒక హదీసు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిది చెప్తాను. స్త్రీ గురించి ఇలా తెలియజేశారు. స్వర్గపు స్త్రీ గురించి, ఏ స్త్రీలో అయితే ఈ 4 గుణాలు ఉంటాయో ఆ స్త్రీ స్వర్గవాసి అన్నారు. మొదటిది, ఏ స్త్రీ అయితే 5 పూటల నమాజ్ చేస్తుందో, ఏ స్త్రీ అయితే రంజాన్ నెలలో ఉపవాసాలు పాటిస్తుందో, ఏ స్త్రీ అయితే భర్త యొక్క గౌరవం కాపాడుతూ భర్తను అడుగు జాడల్లో నడుస్తుందో, ఏ స్త్రీ అయితే, 4వది, ఏ స్త్రీ అయితే పరదా పాటిస్తుందో ఆ స్త్రీ కోసం స్వర్గపు 8 ద్వారాలు తెరవబడతాయి. ఆ స్త్రీ ఏ ద్వారం గుండా వెళ్ళాలి అని అనుకుంటే ఆ ద్వారం గుండా వెళ్ళు అని దైవదూతలు ఆ స్త్రీతో అంటారంట. అల్లాహు అక్బర్. నాకు తెలిసి మొదటి 3 పనులు చేస్తున్నారేమో. రంజాన్ నెలలో ఉపవాసాలు, నమాజు, భర్త అడుగుజాడల్లో, పరదా. కొంతమంది ఉన్నారండి, మసీద్కి వచ్చినప్పుడు బురకా వేసుకొని వస్తున్నారు, ఫంక్షన్కి వెళ్తే బురకా తీసేస్తున్నారు.